Hi everyone, welcome back to the Python tutorial. ఈ వీడియోలో మనం పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇప్పటివరకు మనం ఫంక్షన్లో ఆల్రెడీ చూసాము యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి. అట్ ద సేమ్ టైం ఫంక్షన్లో రెండు రకాలుగా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అండ్ ఇంకొకటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే యూజర్ తన అవసరానికి తగ్గట్టు తను ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడం కోసం క్రియేట్ చేసుకునే ఫంక్షన్ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటాము. అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అంటే ఆల్రెడీ మనకి పైథాన్ డెవలపర్సే వాళ్ళు మనకి స్ట్రెస్ అవ్వకుండా కొన్ని స్టాండర్డ్ లైబ్రరీస్ అనేది మనకు పైథాన్లో క్రియేట్ చేయడం ఇవ్వడం జరిగింది. ఆ ఫంక్షన్స్ని మనం మన అవసరానికి తగ్గట్టు కాల్ చేసి వాటిని పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా పైథాన్లో మనకి నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ ఫంక్షన్సే కాకుండా మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అసలు మా ఫంక్షన్ అంటే ఏంటిది, మోడల్ అంటే ఏంటిది చూద్దాము. పైథాన్ హ్యాస్ ఏ వెరీ ఎక్స్టెన్సివ్ స్టాండర్డ్ లైబ్రరీ. ఇట్ ఈస్ ఏ కలెక్షన్స్ ఆఫ్ మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ దట్ కెన్ బి కాల్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, thus saving programmers time for creating those commonly used functions every time. సో ఇప్పుడే చెప్పాము మనకు పైథాన్లో చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైబ్రరీస్ ఉన్నాయని చెప్పి. అది మన ప్రోగ్రామర్ టైంని చాలా సేవ్ చేస్తుంది. ప్రతిసారి మళ్ళీ మనం వాటి కోసం టైం కేటాయించి రాయాల్సిన అవసరం లేకుండా ఆ ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకొని మనం వాటిని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. బిల్ట్ ఇన్ ఫంక్షన్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ది ready-made functions in Python that are frequently used in program. Let us inspect the following Python program. సో ఇప్పుడే చెప్తున్నాను, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మనకి లైబ్రరీలో పైథాన్ లైబ్రరీ అవైలబుల్ ఉన్న ఫంక్షన్స్ అనమాట. మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని కాల్ చేస్తే అవి కావాల్సిన యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఇదివరకు మనకు ఎగ్జాంపుల్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్పుట్ ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనవచ్చు, ఇంటీజర్ కన్వర్షన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనవచ్చు, ప్రింట్ కూడా ఇక్కడ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనొచ్చు. ఇప్పుడు ఇవి ఏం పర్ఫామ్ చేస్తాయి? ఇన్పుట్ ఫంక్షన్ మనకి యూజర్ నుండి ఏదైనా ఇన్పుట్ రిసీవ్ చేసుకోవడానికి ఈ ఇన్పుట్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. వన్స్ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఫంక్షన్ని మనం కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంటీజర్ అంటే ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంటీజర్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఫ్లోట్ కన్వర్ట్ అంటే ఫ్లోట్ ఉపయోగపడుతుంది. అట్లా మనకు కన్వర్షన్ కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి కన్వర్షన్ అవసరమో ఆ కన్వర్షన్ ఫంక్షన్ యూజ్ చేస్తే అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్. ఈ ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మనము ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో సెంటెన్స్ని, స్టేట్మెంట్ని, వేరియబుల్స్ని, ఆ సెంటెన్స్ని, ఆ స్టేట్మెంట్ని, ఆ వేరియబుల్స్ని మనకు డిస్ప్లే చేయడానికి ప్రింట్ అనే ఫంక్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒకటి స్టేట్మెంట్ రాసాము, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి. సో ఎంటర్ ఏ నెంబర్ అనగానే మనకి యూజర్ నుండి ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని ఇంటీజర్ కన్వర్ట్ చేసి ఏ అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే ఏలో ఉన్న వాల్యూ మల్టిప్లికేషన్ అయ్యి బిలో స్టోర్ అవుతుంది. మళ్ళీ ప్రింట్ ఏం చేస్తుంది, ద స్క్వేర్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటే ఏకి సంబంధించిన వాల్యూ ఎంత ఇచ్చామో దాని స్క్వేర్ ఎంత అనేది మనకి ఇట్లా అవుట్పుట్ రూపంలో చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నేను ఎగ్జిక్యూట్ చేయమని ఎంటర్ అడుగుతుంది. సో 5 అని ఎంటర్ చేశాను. సో 5కి సంబంధించి స్క్వేర్ వాల్యూ ఎంత 25 అంటే 5 2 టైమ్స్ మల్టిప్లికేషన్ వేస్తే 25. ఇట్లా మనకి ఇన్పుట్ అనేది ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ రిసీవ్ చేసుకుంది అండ్ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ అనే కమాండ్ అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. సో in the above program, input, integer and print are the built-in functions. The set of instructions to be executed for these built-in functions are already defined in the Python interpreter. సో పైథాన్ ఇంటర్ప్రిటర్లో వాటి గురించి అలా డిఫైన్ చేయడం జరిగింది. అవి కాబట్టి మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది ఎగ్జిక్యూట్ చేసింది అనమాట. లెట్ us consider the following Python statement consisting of a function call to a built-in function and answer the గివెన్ క్వశ్చన్. సో ఇప్పుడే మనం చూసాం కదా, ఇన్పుట్కి సంబంధించింది యూజర్ నుండి ఇన్పుట్ రిసీవ్ చేసుకుంటుందని. సో ఫస్ట్ నేమ్ అంటే అడుగుతుంది, ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయమని చెప్పి. సో మీ ఫస్ట్ నేమ్ ఏదో మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ బీయింగ్ యూజ్డ్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటిది, పైన మనం యూజ్ చేసింది ఇన్పుట్ అనే నేమ్. డస్ ద ఫంక్షన్ యాక్సెప్ట్ ఏ వాల్యూ ఆర్ ఆర్గ్యుమెంట్? Yes, because the parenthesis consists of a string. Enter your name. Does the function return a value? Yes, since there is no assignment, there is an assignment operator preceding the function name. It means
that the function return a value which is stored the variable f name. Hence the function input to accept a value and return a value. సో ఇక్కడ ఏంటంటే ఇన్పుట్కి సంబంధించింది మనకు యాక్సెప్ట్ చేయడమే కాకుండా వాల్యూని అండ్ రిటర్న్ కూడా చేస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన ఫంక్షన్స్లో ఈజీ డిఫరెంట్ ఫంక్షన్స్లలో మనం రిటర్న్ కమాండ్ ఉపయోగించాం కదా. సో ఆల్రెడీ ఇన్బిల్ట్లో కూడా ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్లో కూడా మనకి రిటర్న్ కమాండ్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనము ఏదైతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ ఇచ్చిన వాల్యూ ఎఫ్ అనే నేమ్లో స్టోర్ అవుతుంది అనమాట రిటర్న్ కమాండ్ ఉండడం వల్ల. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. న్యూమరిక్ టైపు కన్వర్షన్ వచ్చేసి అబ్సల్యూట్ ఇదొక ఇన్బిల్ట్ ఫంక్షన్, తర్వాత రౌండ్ ఇదొక ఇన్బిల్ట్ ఫంక్షన్, తర్వాత పవర్ ఇదొక ఇన్బిల్ట్ ఫంక్షన్, ఇంటీజర్ కన్వర్షన్ సంబంధించింది, ఫ్లోట్ కన్వర్షన్ సంబంధించింది, కాంప్లెక్సిటీ కన్వర్షన్ సంబంధించి ఇవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అండి. సో ఇవి ఎలా ఉపయోగిస్తారని మీరు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ టైప్ చెకింగ్ అంటే డేటా టైప్ సంబంధించింది. మనం చెక్ చేయాలంటే మన ఒక వేరియబుల్ ఎలాంటి డేటా టైప్ ఉందని చెక్ చేయాలంటే మనకు ఉపయోగించే ఫంక్షన్ వచ్చేసి టైప్, ఇది కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్. తర్వాత ఈజ్ ఇన్స్టెన్స్ చెక్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్, ఇది క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కాదా తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. తర్వాత స్ట్రింగ్ కన్వర్ట్ టు స్ట్రింగ్, బూలియన్ కన్వర్ట్ టు బూలియన్. సో ఇవన్నీ మన కన్వర్షన్ పర్పస్ పనిచేస్తాయి. లిస్ట్ ఫంక్షన్ కన్వర్ట్ టు లిస్ట్, టపుల్ ఫంక్షన్ కన్వర్ట్ టు టపుల్, సెట్ ఫంక్షన్ కన్వర్ట్ టు సెట్, డిక్షనరీ కన్వర్ట్ టు డిక్షనరీ. సో ఏదైనా వేరియబుల్ మనం లిస్ట్ కానీ వేరే కన్వర్ట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్కి సంబంధించింది ఇంకోటి సార్ లెంత్ అండ్ సీక్వెన్స్ యూటిలిటీస్. సో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి లెంత్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో ఆ ఎలిమెంట్స్లలో మ్యాక్సిమం వాల్యూ ఏంటిదని ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం ఫంక్షన్ ఉపయోగపడుతుంది. ఎలిమెంట్స్లలో మినిమం వాల్యూ ఏంటిదని తెలుసుకోవడానికి మినిమం వాల్యూ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఎలిమెంట్స్ని సమ్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు సమ్ చేయడానికి మనకు సమ్మేషన్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సార్టెడ్ ఎలిమెంట్స్ అన్ని ఒక సార్టెడ్ ఆర్డర్లో రావాలనుకున్నప్పుడు సార్టెడ్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. రివర్స్డ్ ఇచ్చిన ఎలిమెంట్స్ని మనము రివర్స్ ఆర్డర్లోకి చేంజ్ చేయాలనుకున్నప్పుడు రివర్స్ ఫంక్షన్ పనిచేస్తుంది. ఎన్యూమరేటర్ రిటర్న్ ద ఇండెక్స్ అండ్ వాల్యూ పేరు. ఈ ఎన్యూమరేటర్ ఏం చేస్తుందంటే మనకు లిస్ట్లో ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉన్న వాల్యూ ఎంత, ఇండెక్స్ ఎంత అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జిప్ ఏం చేస్తుంది, జిప్ 2 or more ఐటర్ టేబుల్స్ టుగెదర్. సో ఈ జిప్ ఫంక్షన్ రెండు అంతకంటే ఎక్కువ ఉన్న టేబుల్స్ని క్లబ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కావాలంటే ఎన్యూమరేటర్ సంబంధించి చూద్దాం ఒకసారి. ఇప్పుడు లిస్ట్కి సంబంధించి నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను, లిస్ట్ 1. ఇందులో 1 2 3 ఏ ప్లస్ బి ఇక్కడ నేను కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాను. కొంచెం ఎలిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ సంబంధించింది మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్కి సంబంధించిన పొజిషన్ కావాలి, దాని వాల్యూ కావాలని మీరు అనుకున్నారనుకోండి. ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఎలిమెంట్కి సంబంధించిన పొజిషన్ దానికి సంబంధించిన ఫర్ లూప్ ఉపయోగించాలి ఇక్కడ మనము. సో ఈ విధంగా ఇప్పుడు ఐకామకి అని చెప్పి ఇచ్చాను కదా, ఇక్కడ ఐ ఏం చేస్తుంది, ఇండెక్స్ వాల్యూ, దాని యొక్క ఇండెక్స్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. అండ్ కే వచ్చేసి వాల్యూ ప్రింట్ చేస్తుంది అనమాట. చూడండి 0 పొజిషన్లో 1 ఉంది, 1 పొజిషన్లో 2 ఉంది, 2 పొజిషన్లో 3 ఉంది, 3 పొజిషన్లో ఏ ఉంది, 4th పొజిషన్లో A+C ఉంది. ఇట్లా మనకి ఇండెక్స్ అండ్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు ఎన్యూమరేటర్ ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఎవల్యూషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్స్ వచ్చేసి ఇది మనకి ఎవల్యూషన్ ఫంక్షన్ ఉపయోగిస్తాము, ఎగ్జిక్యూషన్, కంపైల్ ఫంక్షన్, ఇన్పుట్ ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్స్, ఇట్లా మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయండి. సో ఇంకా మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు ఇంకా ఫైండ్ అవుట్ అవుతాయి. ఇవి నేను జస్ట్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే ఫంక్షన్స్, కామన్గా ఉండే ఫంక్షన్స్ గురించి ఇందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మాడ్యూల్, సో ఆ మాడ్యూల్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.